పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గంలో ఎరపతనేని శ్రీనివాసరావు కాసు మహేష్ రెడ్డి మధ్య మాటల యుద్దం నడిచింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, కాసు మహేష్ రెడ్డి ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని బహిరంగ సవాల్ విసిరారు. తన సవాల్ను స్వీకరిస్తూ గంటలో కాసు మహేష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలన్నారు. ఎరపతినేని వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు కాసు మహేష్ రెడ్డి. ఎరపతినేని సవాల్ను స్వీకరించడానికి గంట సమయం అవసరం లేదు, 10 నిమిషాలు చాలన్నారు. తాను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు మహేష్ రెడ్డి. అంటే ఉమ్మడి కూటమి పెట్టిన మేనిఫెస్టో పాటు మేము పెట్టిన మేనిఫెస్టో కూడా అమలేదంటే చూస్తాం. ఈ నెల రోజులు ఈ బోటపు మాటలు, ఈ ప్రజలను మోసం చేసే విధానం వైసీపీ వాళ్ళు, దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా గురుజాల ప్రజల్ని కోరుకుంటూ, ఎంతో ఆర్భాటంగా చేద్దామనుకున్న నిన్నటి సిద్ధం బహిరంగ సభ అటర్ ఫ్లాప్. సో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈరోజు మనకు అర్థమైపోయింది. ఈ కాసు మహేష్ రెడ్డి గతంలో కూడా నేను ఒక సవాల్ విసిరాను. మరలా మీడియా ద్వారా ఈరోజు మరలా ఒక సవాల్ విసుకుంటున్నాను. నేను పెట్టిన వ్యక్తిగతమైన సూపర్ 6 మేనిఫెస్టో దాని మీద విమర్శలు చేస్తున్నాను. నువ్వు నేను విమర్శలు చేసుకోవటం కాదు. నేను రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి మానుకుంటాను. నువ్వు ఓడిపోతే నువ్వు రాజకీయాలు మానుకుంటావా? నీకు నాకు ఇదే సవాల్. నీకు దమ్ముంటే 1 అవర్లో దీనికి సమాధానం మళ్ళీ మీడియా ద్వారా చెప్తాను. ఇద్దరం కట్టుబడి ఉన్నాం. ఇద్దరికి ఎవరిలో ఏది జరిగినా ఇదే చివరి ఎన్నికలు కావాలా? నీకు దమ్ము, నాకు దమ్ము ఉందన్నావు కదా, 1 అవర్లో రిప్లై మీడియాకి రిలీజ్ చేయి. నీ దమ్మేంటి ఒప్పు తెలుస్తాయి. ఎరపతినేని శ్రీనివాసరావు, నీకు సమాధానం చేయడానికి గంట ఎందుకయ్యా? నా దమ్మేందో మొన్న ఎలక్షన్స్ లో చూపెట్టా, రేపు చూపెడతా. రేపు మళ్ళీ నిన్ను ఓడించి శాశ్వతంగా రాజకీయాల నుంచి రిటైర్ చేసి గుంటూరు పంపిస్తా. నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను. నీ సవాల్ని గ్యారంటీగా స్వీకరిస్తున్నా. ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటా. నువ్వు చెప్పేది